హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ అండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ కేక్ అప్పటికప్పుడు పిల్లల కోసం ఈవినింగ్ ఎలా చేసి పెట్టాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వైట్ ఎల్లో కలిసేలాగా దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా కలవాలి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మన రుచికి తగినట్లు షుగర్ వేసుకోవాలి. షుగర్ కాస్త ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, మీడియంగా తినేవారు మీడియం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మరీ ఎక్కువగా వేసుకోలేదు. షుగర్ ఎగ్ కలిసేదాకా బాగా కలపాలి. చూడండి, మొత్తం షుగరు ఎగ్ కలిసిపోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా వేసుకొని జల్లించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎగ్ మైదా కలిసేటట్టు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పాలు వేస్తే ముద్దగా అయిపోతుంది, అందుకే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల ఉండలు ఎక్కువగా లేకుండా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా గట్టిగా ఉంది కదా, ఇంకొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం నాకైతే ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను. చూడండి, ఇలా స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మాత్రం స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. అలా అయితేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పాలు ఇప్పుడు వేసుకున్నాక తొందరగా మనకు పిండి కొంచెం కలుపుకున్నాక పాలు అనేవి వేసుకుంటే మనకి పిండిలో తొందరగా కలిసిపోవు. కాబట్టి పాలు బాగా కలిసే వరకు, స్మూత్గా అయ్యే వరకు పిండి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా జల్లించుకొని తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ కూడా పిండిలో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కేక్ బాగా స్మూత్గా వస్తుంది. మరీ ఎక్కువగా ఆయిల్ వేస్తే మరీ స్మూత్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసాను. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పిండి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ రాసుకొని దానికి మైదా పిండి బాగా పట్టించాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ కేక్ మిక్సర్ని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద మందపాటి గిన్నెలో ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇదివరకు కేక్ చేసినప్పుడు వాడిన సాల్ట్ ఉంటే అందులో వేసుకున్నాను. ఇప్పుడు గిన్నెను ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని తర్వాత మనం కేక్ మిక్స్ అయిన గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ గిన్నె పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, కేక్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టీత్ పిన్ తీసుకొని ఇలా
చూసుకోవాలి. కేక్ కుక్ అయితే మనకి పిన్నికి ఏమి పిండి రాదు. చూడండి ఇది బాగా కుక్ అయింది, కొంచెం ఎక్కువనే కుక్ అయింది చూడండి. అంతే అండి, చాలా ఈజీగా. కొంచెం చల్లారాక కేక్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి చాలా ఈజీగా కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లోకి కేక్ తీసుకోవాలి. చూడండి ఇలా గిన్నెని ఇట్లా వేరే ప్లేట్లో బోర్లించి ఒకసారి దాన్ని ఇట్లా కొట్టడం ద్వారా కేక్ అనేది వేరే ప్లేట్లో అయితే వచ్చేస్తుంది. చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి.